సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి మిశ్రమమైనటువంటి వాతావరణమే గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా అష్టమ స్థానంలోకి ఎక్కువగా గ్రహాలు వెళుతూ ఉన్నాయి. అష్టమ రవి కానీ, అష్టమ గురుడు కానీ, అష్టమ చంద్రుడు కానీ కొంత మానసికమైనటువంటి విషయాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ అన్నది శాస్త్రం. ధనురాశి వారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆకస్మిక ప్రయాణములు చేయవలసి వస్తుంది. అది కూడా అనవసరమైనటువంటి ప్రయాణంగా మారుతూ ఉంటుంది. ఏదో పని అవుతుందిలే అని చెప్పి మీరు చాలా కష్టపడి వెళుతూ ఉంటారు. తీరా వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పని అవ్వదు. సరికదా ఈ శ్రమ, ఈ డబ్బు ఖర్చు, మానసికమైనటువంటి అలజడి ఇవన్నీ కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల్ని సైతం వ్యతిరేకించి మీరు చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి మిమ్మల్ని దారుణంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల చేత మాట పడేలా చేస్తాయి. మమ్మల్ని కాదని నువ్వు అది చేసావు కదా, నువ్వు ఇబ్బంది పడ్డావు, నువ్వు ముందుగానే చెప్పావు, నువ్వు విన్నావా వినలేదా అనేటువంటి భావంలో వారు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ వారంలో వచ్చినటువంటి ఆలోచనల పైన నిశితంగా పరిశీలన చేస్తూ ఉండండి. ఇది మనం చెయ్యాలా అక్కర్లేదా, ముందుకు వెళితే ఏమవుతుంది. కొన్ని సార్లు పక్క వాళ్ళు ప్రేరేపిస్తూ ఉంటారు. అరే నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు, నువ్వే చెయ్యాలి, నువ్వే ముందుకెళ్ళాలి అని. ఎప్పుడూ కూడా వారి మాటను లెక్కలోకి తీసుకోకండి. ఆత్మబుద్ధి సుఖం చేయవ, మీరు సొంతంగా ఆలోచించుకోండి, లేదా గురువుల దగ్గరికి వెళ్ళండి. ఈ పని చెయ్యాలా అక్కర్లేదా. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కొంత ఒత్తిడి ఎక్కువగా కనబడుతూ ఉన్నది. ధనురాశి వారి పరిస్థితి ఏంటి అంటే ఎటు కదలలేనటువంటి స్థితి. మొన్న వారంలో కూడా అదే చెప్పుకున్నాం. అష్టదిగ్బంధనం ఏర్పడినట్టు ఎటు ముందుకు అడుగు వేయలేనటువంటి పరిస్థితులు. మార్గాలు కనబడుతూ ఉన్నాయి, ఇటు వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది, కానీ వెళ్ళలేకపోతూ ఉంటారు. అది గత వారంలోనూ ఉంది, ఈ వారంలో కూడా కనబడుతూ ఉన్నది. ఈ పరిస్థితులు మారడానికి కొంత సమయం పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు లేవు, రావు. శత్రుబాధలు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించగలుగుతారు 6వ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల. కాబట్టి మానసిక ప్రశాంతతే కొంత దొరకదు, ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనసు. నచ్చిన పని చేయలేము, చేసే పని నచ్చదు అనేటువంటి విధానంలో ధనురాశి వారు ముందుకు వెళ్ళవలసినటువంటి వాతావరణం ఉన్నది. మరికొంతకాలం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ధనురాశి వారికి. ఈ వారంలో మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికి రుద్రాష్టకము అనేటువంటిది పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మకర రాశి.